హై గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? మనకైతే ఈ మంత్లో హోలీ అయితే దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ హోలీ సీజన్లో మంచి కలర్ఫుల్గా అండ్ బ్యూటిఫుల్గా ఏఏ ద్వారా మన ఓన్ ఫేసెస్తో అయితే ఫొటోస్ జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు నచ్చిన విధంగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. అయితే కొన్ని శాంపిల్ ఫొటోస్ అయితే చూపిస్తాను. ఇదే విధంగా మీరు మీ యొక్క ఫొటోస్తో అయితే మీకు నచ్చిన వాళ్ళతో అయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇది కూడా జస్ట్ ఒక 1 మినిట్లో అయితే అయిపోద్ది అన్నట్టు. అది ఎలా చేసుకోవాలని చూపించవచ్చు. ఇక్కడ మనకి 2 పర్సన్స్ ఉన్నారు కదా, మీకు నచ్చిన అమ్మాయి ఫోటో కానీ లేదంటే మీ ఫోటో కానీ ఏ టు జెడ్ మీరైతే మోడిఫికేషన్స్ చేసుకుని జస్ట్ 2 సెకండ్స్లో అయితే మీరు మోడిఫికేషన్స్ చేసుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు చూసిన స్క్రీన్ మీద ఏవైతే ఫొటోస్ ఉన్నాయో వీటన్నిటికీ ఒక ప్రాంప్ట్ అని ఉంటుంది అన్నమాట. ఆ ప్రాంప్ట్ని పట్టుకొచ్చి మనం కాపీ పేస్ట్ చేసి అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. మరి ఆ సింపుల్ స్టెప్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఉండాలి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రీన్ చూసుకోవచ్చు, అనిల్ టెక్ XYZ అని సెర్చ్ చేయండి. సో యాజ్ ఈజ్ ఇక్కడ సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ కనిపిస్తుంది. ఇదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి ఈ సెర్చ్ ఆప్షన్కి వచ్చిన తర్వాత హోలీ అని సెర్చ్ చేయండి. HOLI హోలీ అని సెర్చ్ చేస్తే ఇక్కడ పోస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. దీని మీద ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా స్క్రోల్ చేసుకుని డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి సెకండ్ ప్రాంప్ట్, థర్డ్ ప్రాంప్ట్, ఫోర్త్ ప్రాంప్ట్ అని చెప్పి కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలంటే ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఉంటుంది కదా, దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ చేసుకోవడానికి మనకి ఆప్షన్ వస్తుంది. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఎదుగు బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు బింగ్ ఏఏ అని సెర్చ్ చేయండి. సో బింగ్ ఏఏ అని సెర్చ్ చేస్తే ఒక బింగ్ ఏదో ఓపెన్ అవుతుంది. బింగ్ చార్ట్ అనేది వస్తుంది. దీని మీద ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు మీకు అకౌంట్తో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీ ఫోన్ నెంబర్ అని ఓటీపీ ఇస్తే సరిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ లెఫ్ట్ సైడ్ డౌన్లో ఈ మార్క్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీరు కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తున్నప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ 18 ఇయర్స్ ఉంది కదా, మీ ఏజ్ ఎంత ఉంటుందో అంత ఇవ్వండి. అండ్ మీ క్యూట్ గర్ల్ దగ్గర మీ యొక్క పక్కన ఉన్న అమ్మాయి ఏజ్ ఎంత కావాలని ఇవ్వండి మీరు. తర్వాత టీ షర్ట్ కలర్ కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ సూర్య అని ఉంది ఎగ్జాంపుల్గా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే అనిల్ అని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఈ రకంగా నేను ఇచ్చిన ప్రాంప్ట్లో మీరు నేమ్ కానీ మీకు ఏమేమి కావాలో చేంజెస్ చేసుకుని జస్ట్ ఇక్కడ సెండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇది మనకి ఏఏ క్రియేటెడ్ బై ఏఏ అని చెప్పి మనకి లోడ్ అవుతుంది. వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేస్తే ఇది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈ హ్యాపీ హోలీ అని చెప్పి మనకి ఫొటోస్ అయితే జనరేట్ అయితే అయిపోయినట్టు చూస్తున్నారు కదా. ఈ విధంగా మనకి జస్ట్ ఈ ఫొటోస్ని ఏం లేదు, మనం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేశారనుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటో ఎలా ఉంది కదా, దీని మీద లాంగ్ ప్రెస్ చేసుకుంటారు. ఇక్కడ డౌన్ మీద క్లిక్ చేస్తారు. సో ఆటోమేటిక్గా మీ ఫోటో అయితే డౌన్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే మన వెబ్సైట్లో రావాల్సి ఉంటుంది. సో మళ్ళీ మీకు చెప్తున్నాను, అనిల్ టెక్ XYZలోకి వచ్చేస్తే మన వెబ్సైట్ ఉంటుంది కదా, ప్రాంప్ట్ అనేది ఇలా స్క్రోల్ చేసుకుంటూ డౌన్కి వస్తే ఏఏ ఫేస్ స్వాప్ అని చెప్పి కనిపిస్తుంది. క్లిక్ హెయిర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్క్రోల్ చేసుకుని డౌన్కి వచ్చినట్లయితే చూసుకోవచ్చు ఫుల్ ఫేసెస్ మీద ట్యాప్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. మీరు డౌన్ చేసుకుని ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రోల్ లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ 2 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఏ ఫేస్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మేల్ వెర్షన్ ఫేస్ కాబట్టి దాని మీద ట్యాప్ చేస్తాను. ఇక్కడ ఆల్బమ్స్లోకి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఒక ఫోటో అయితే నేను ఇస్తాను అనుకోవచ్చు. ఇక్కడ స్వాప్ మీద ట్యాప్ చేయాలి. ఇది ఆటోమేటిక్గా జనరేట్ అయితే అవుద్ది అన్నట్టు. ఇక్కడ ఆల్రెడీ మేము చాలా ఫొటోస్ అయితే ఫేస్ స్వాప్ చేసి చూసాము. ఇక్కడ చూసుకోవచ్చు ఇదో ఫోటో అండ్ ఈ ఫోటో ఒకటి, ఈ ఫోటో ఒకటి, ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఫొటోస్ అయితే మేము ఫేస్ స్వాప్ అయితే ఎడిట్ అయితే చేసాం. ఇప్పుడు చేసింది చూసుకోవచ్చు ఆరామ్సే మనకి మారిపోయింది. సో ఈ విధంగా ఇక్కడ వచ్చేసింది కదా. సో ఈ బ్యూటిఫుల్ లుక్తో మనకైతే రావడం జరుగుతుంది. సో దీన్ని యాసిడ్గా మనం అయితే డౌన్లోడ్ చేసుకుని సో మీకు నచ్చిన చోట మీద అయితే ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుని షేర్ చేయొచ్చు. సో ఈ హ్యాపీ హోలీ చెప్పడానికి మీరు ఈ విధంగా ఏతో జనరేట్ చేసిన బ్యూటిఫుల్ ఇమేజెస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక విషయం ఏంటంటే మీకు ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తాను నేను. అలాగే మీ థర్డ్ ప్రాంప్ట్, ఫోర్త్ ప్రాంప్ట్, ఫిఫ్త్ ప్రాంప్ట్ ఉన్నాయి కదా, ఇవి యూజ్ చేస్తే ఒక్కొక్క ప్రాంప్ట్కి డిఫరెంట్ స్టైల్స్లో మనకైతే హోలీ ఫొటోస్ అయితే జనరేట్ చేస్తుంది అన్నట్టు. నేను చూపించిన ప్రాసెస్లోగా మీరు ఈ యొక్క ప్రాంప్ట్ని కాపీ పేస్ట్ చేసుకుని మీ యొక్క ఓన్ ఫేసెస్తో అయితే మీ ఫొటోస్ని అయితే జనరేట్ చేసుకోండి. అది కూడా ఏఏ తోటి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్.